దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ఈ దేవాలయంలో మీరు అంటే ఇప్పుడు చెప్పినట్టు అర్ధనారీశ్వరులు ఇద్దరిని కొలవడం అనేది ఎందుకు మంచిది? జరిగితే అంటే కొలిస్తే జరిగే అద్భుతం ఏం జరుగుతుంది? రెండు అతీతమైన శక్తులు, ఒకటి శివుడు అయితే ఒకటి అమ్మ. ఈ సృష్టికే అమ్మా నాన్నలు అంటున్నాం. ఆది అంతం వాళ్ళే. సో సృష్టిలో పుట్టుకనే ఒక శక్తి రూపంలోనే చూస్తాం మనం. ఈ సృష్టిలో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని ఇప్పుడు అందరూ అదే శక్తిని కొలుస్తుంటారు. ఎవరు? ఇక్కడ ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, మనము కానీ ఒక శక్తి ఉంది అంటాం. అది ఏ ధర్మమైన ఉండని, ఏ కులమైన ఉండని, ఏ మతమైన ఉండని, కానీ ఒక శక్తి గురించే మాట్లాడతాం. ఆ శక్తే వీళ్ళిద్దరు. అందుకోసమని ఆ శక్తిని కొలవమనేది కూడా దానికోసం. సో మీరు అన్నట్టే వాళ్ళని కొలవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఒక మనిషి జీవన విధానం ఎవరినైనా ఆశీర్వదించేటప్పుడు ఏమని ఆశీర్వదిస్తారు? శివ పార్వతుల లెక్కలో ఉండండి, ఆ ఆది దంపతుల లెక్కలో ఉండండి అని అంట. వాళ్ళే చెప్తున్నారు కదా, ఈ సృష్టికి మూలం జీవన విధానం నేర్చుకోవాల్సింది ఆది దంపతుల నుంచే. నువ్వు ఎక్కువ, నేను తక్కువ కాదు. మన ఇద్దరిది కలిపి ఒకే దేహం, ఒకే ప్రాణం, ఒకే మాట, ఒకే అర్థం. వాళ్ళ తత్వమే అది. అక్కడిక్కడ మనకు జీవన విధానము, భార్యాభర్తలు ఎట్లుండాలి, ఒక తల్లి తండ్రి ఎట్లుండాలి, ఒక ఆడ మొగ ఎట్లుండాలని ఆ శివపార్వతులు ఇక్కడ చూపిస్తున్న రూపతత్వమే మన గుడి చుట్టూ కొటేషన్స్ ఉంటాయి. అవి మీకు అర్థమవుతుంది ఇప్పుడు చెప్తుంటూ ఉంటే. నేను ఒక విషయం చెప్తాను. గుడి చుట్టూ కొటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ అర్ధనారీశ్వర రూపమే మీ శరీరం కాదు, మీ తత్వం కూడా శివపార్వతులదే. మీ తల్లిదండ్రులు మీతోటి శివపార్వతుల లెక్కనే ఉన్నారు, మీరు మీ పిల్లలతోటి శివపార్వతుల లెక్కనే ఉంటారు. ఎలా ఉంటారు? 2-3 ఉదాహరణలు చెప్తాను మీకు. మొదటిది ఉదాహరణ, ఇప్పుడు అంతకుముందు నాకు శివపార్వతుల తత్వం ఎట్లాంటిదో తెలుసుకోవాలి మనం. శివయ్య ఎలాంటి వాడు? బోలాశంకరుడు, ముక్కోపి, ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు, పెద్దగా మనని ఇబ్బంది పెట్టాడు. అమ్మవారి తత్వం ఏంది? ఆమె చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మవారితోటి. ఏది నిజమో ఏది అబద్ధమో ఇమీడియట్గా తేల్చేస్తుంది. ఆమె ఈ లోకాన్ని వెళ్తున్న తల్లి అని చెప్తూ ఉంటాం అమ్మవారి గురించి. ఇది అమ్మవారి తత్వం, ఇది శివయ్య తత్వం. ఇక్కడ మన తల్లిదండ్రులని ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు ఇట్లనే ఉంటారు, మీరు గమనించండి. ఇప్పుడు నేను చెప్తాను మీకు ఎగ్జాంపుల్, మీకు అర్థమవుతుంది. మీ అమ్మ నాన్నలు మీరు తీసుకోండి. ఇంట్లో మీరు ఏదైనా తప్పు చేసిర్రు అనుకోండి, నాన్న ఏం చేస్తాడు? శివయ్యకు వచ్చినట్టు కోపం వస్తుంది ఆయనకు, కానీ పెద్దగా ఇబ్బంది పెట్టాడు. సరే పోనీలే, పిల్లలే కదండి. మరి అమ్మ ఏం చేస్తుంది? 2 దెబ్బలు పెట్టి ఏది మంచి ఏది చెడ్డదని చెప్పి కూర్చోబెట్టి, అమ్మ కోపం ఎప్పుడు కూడా క్రోధం కాదు, గుర్తుపెట్టుకోండి. అమ్మ నువ్వు తప్పు చేస్తే తప్పనే చెప్తుంది, ఒప్పు చేస్తే ఒప్పనే చెప్తుంది. ఇక తప్పు చేస్తే మళ్ళీ ఇంకొకసారి చేయొద్దని చెప్పి ఆ తల్లి ఎలాగైతే ఈ లోకాన్ని నడుపుతుందో, మన తల్లి కూడా అదే ఈ మనని అలాగే ముందుకు తీసుకెళ్తుంది. అంటే తప్పు ఎందుకు చెయ్యొద్దు అని ఆ తల్లి బోధిస్తుంది. మన జీవనంలో కూడా అంతే. అమ్మవారి కటాక్షం కావాలంటే చాలా నిష్ఠగా ఉండాలి, చాలా అది చేయాలంటే మన ఇంట్లో అమ్మ కూడా అంతే కదా. ఒక వస్తువు మనం అడిగితే తల్లి 100 సార్లు మనకి ఆలోచించి ఇస్తుంది. అది నీకు కరెక్టా రాంగా, ఇది ఎంతవరకు మంచి చెడు అని అన్నీ ఆలోచించి మనకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ఇస్తుంది. అదే అమ్మవారి తత్వం, అదే శివయ్య తత్వము. ఈ టెంపుల్ని మీరు దేవుడితో కనెక్ట్ అయ్యారు, ఏదైతే అమ్మ చెప్పిందో ఆ విధంగా ప్రతిష్ఠించారు. వేద మంత్రాల సాక్షి ఇక్కడ శక్తిని ప్రతిష్ఠించారు. మీకు తెలుసు ఇక్కడ దేవుడు ఉన్నారు, ఇది అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఫీల్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ దేవుడు ఉన్నాడు అనే అనుభూతిని చెందిన కొన్ని విషయాలు ఏమన్నా చెప్పగలరా? సో ఇది మేము చెప్తే అదేదో మేము మా గురించి అందుకనే నేను మిమ్మల్ని విషయం చెప్తున్నా. మేము చెప్తే మా గురించి మీరు భక్తులు ఉన్నప్పుడు మీరే మైక్ పెట్టి అడగండి వాళ్ళని. అది బెస్ట్. ఎందుకంటే మేము చెప్పడం చెప్తానండి, 100 మంది వచ్చి చెప్పిపోతారు మాకు. ఇక్కడికి వస్తే రోజు ప్రశాంతంగా ఒకటే ఏంటంటే జనరల్ గా ఒక రాజకీయ నాయకుల మధ్య గొడవ వచ్చినా, ఇంకోటి వచ్చినా, గుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేసి చెప్పండి. మీరు గుడి ఆవరణలో ఉన్నారు, శక్తి ముందు ఉన్నారు. మీరు చెప్పేది అబద్ధం నేను అనుకోను. ఖచ్చితంగా ఎవరైతే భక్తులు ఇక్కడికి వచ్చారో ఫీల్ అయ్యారో అదే చెప్తారు. కాబట్టి మీకు చెప్పిన ఆ అనుభవాలు చాలా మంది ఉన్నారు. పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అయినరు అని చెప్పిండ్రు, ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళకి కుటుంబ సమస్యలు తీరినాయని చెప్పిండ్రు, కొంతమందికి మ్యారేజెస్ అండ్ ఇంకొంతమంది ఆరోగ్యంగా చాలా మంది చెప్పిండ్రు. మధ్యలో ఉన్న పంచాయతీలు కానీ వాళ్ళకి ఇంకేదైనా చాలా రోజుల నుంచి ఆ ల్యాండ్ ఒక లిటిగేషన్ ఉంటే అవి క్లియర్ అయినాయి అని. ఇంకొక ఆవిడ పాపం కోకాపేట నుంచి వస్తుందంట, నాకు మొన్న కలిసింది ఆవిడ.
అంటే లేట్ నైట్ అయిపోయింది, ఆవిడ ఒక్కటే ఇక్కడ కూర్చుంటే నేను అడిగిన, అమ్మ వెళ్ళలేదా ఇంకా గుడి మూసేస్తారంటే ఆవిడ చెప్పింది, అమ్మ నేను ఈ గుడికి వచ్చిన తర్వాత మాకు పెళ్ళయి 35 సంవత్సరాలు అయిందమ్మా, మాకు సొంత ఇల్లు అంటూ లేదు. నేను ఒక అమావాస్యకి ఇక్కడికి వచ్చి మొక్కుకొని వెళ్ళిన తర్వాత మేమున్న ఇల్లే కొనుక్కునే శక్తి వచ్చిందమ్మా, మాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము, కోకాపేటలో కొనుక్కున్నామమ్మా. అక్కడి నుంచి అందుకే ఈ అమ్మని చూడడానికి ప్రతి శుక్రవారం పొద్దున వచ్చి రాత్రి ఆరతులు అయ్యేదాకా ఇక్కడ ఉండి వెళ్తుంది ఆవిడ. పొద్దున వస్తుంది, పొద్దున వచ్చి ఇక్కడ అన్నప్రసాదన కార్యక్రమం ఉంటుంది, అన్నప్రసాదన చేసి మళ్ళీ సాయంత్రం పూజలు అవన్నీ చూసుకొని ఆరతులు అయిన తర్వాత వాళ్ళ అబ్బాయి వెళ్ళేటప్పుడు 9 o'clock ఆవిడని పికప్ చేసుకొని వెళ్తాడు. లైక్ అంటే అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, నిత్యం వచ్చి చూసుకొని చేసుకొని వెళ్ళే వాళ్ళు. అండ్ ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఒక ప్రశాంతత ఉంటదని. ఐసీయూలో ఉన్నాడు, వాళ్ళు సడన్ గా వాళ్ళ నాన్న ఐసీయూలో కిమ్స్ హాస్పిటల్ వీడికి వచ్చినారు, క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు ఏం టెన్షన్ పడకండి, అమ్మవారు చూసుకుంటుంది, ఇక్కడ మేము పసుపు కుంకుమ వాళ్ళది ఉంటుంది ఇక్కడ శివపార్వతులది, అది తీసుకొని వెళ్ళండి అమ్మ, బొట్టు పెట్టండి, ఆ అమ్మ అనే చూసుకుంటుంది మిమ్మల్ని, టెన్షన్ పడకండి అని చెప్పి పంపించినాం అంతే. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆ బొట్టు తీసుకొని పెట్టిన తర్వాత 1 గంట తర్వాత ఆయన సెట్ అయిపోయిందంట మళ్ళీ. సో మేము అవన్నీ మేము చెప్తే ఏమవుతుంది అంటే ఇవన్నీ ఏదో వీళ్ళు మూఢనమ్మకాలు క్రియేట్ చేస్తాయని అంటారు, అందుకని మేము చెప్పాము. ఆల్రెడీ చెప్పారు అన్నారు కదా, ఆల్రెడీ అంటున్నారు వీడియో. శివరాత్రికి పాపం మొన్న ఆవిడ బోనం కూడా చేసి వెళ్ళింది, వాళ్ళ హస్బెండ్ కి చాలా మేజర్ హెల్త్ ఇష్యూ యాక్సిడెంట్ అయ్యిందనంట. కానీ ఆ ఆంటీ నేను ఇక్కడికి వచ్చినందుకే తను సేవ్ అయ్యిండ్రు అనే ఒక నమ్మకంతో పాపం వాళ్ళ ఆంధ్ర వాళ్ళకి బోనం ఎట్లా చేయాలో తెలియదు అనమాట. ఆంటీ వచ్చి నన్ను అడిగి, అమ్మ నేను చేస్తానమ్మా అమ్మవారికి, అమ్మ దయ వల్లనే మా హస్బెండ్ బ్రతికి బయటికి వచ్చిండ్రు, నాకు అది నమ్మకం అని చెప్పి ఆవిడ వచ్చి కంపల్సరీ అన్ని తెలుసుకొని చేస్తారనమాట ఇక్కడ. సో అట్లా చాలా మంది ఉన్నారు, మీకు రియల్ టైమ్ లో వస్తే వాళ్ళకి అనిపిస్తారనమాట. మేము అన్నది ఏంటంటే మేము చెప్పడం మేము కాదు, మీరు డైరెక్ట్ వాళ్ళని మైక్ పెట్టి అడగండి, మేము చెప్పుకుంటే అది కరెక్ట్ కాదు. ఇక్కడికి వచ్చి రియల్ టైమ్ లో ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే నమ్మండి మమ్మల్ని. ఎందుకంటే అన్ని గుళ్ళలో పాపం చాలా మాటలు చెప్తున్నాం అనుకోవచ్చు. అంటే అంటే మీరు చెప్పినప్పుడు ఏది జరిగినా దైవవాక్కు ఆ మాట ద్వారానే చేసామంటున్నారు కదా. నిజానికి చాలా మంది ఋషులైనా వీళ్ళైనా ఇట్లా తపస్సులు చేసినా సిద్ధించండి అంటే మీకు ఎందుకు ఆ అదృష్టం కలిగింది, లేకపోతే ఇది వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా? మేము ఇట్లాంటి మాటలు చెప్పి ఏమైనా డబ్బులు వసూలు చేస్తున్నామా, బిజినెస్ చేస్తున్నామా? చెప్పండి. ఇప్పుడు ఆ బిజినెస్ చేసేటోళ్ళకు ఇట్లా మీరు మమ్మల్ని అన్నా మేము ఒప్పుకుంటాము, కానీ మేము బిజినెస్ చేయట్లే. ఇక్కడ ఒక మంచి కార్యం చేసినాం, నలుగురికి మంచి ఇస్తున్నాం, నలుగురికి మంచి జరుగుతున్నది, అంతే చేస్తున్నాం. మేమేమి ఎక్స్పెక్టేషన్ లేదు మాకు. మేము అమ్మని అడిగేది కూడా ఒకటే, నిత్యం అన్న ప్రసాదం పెట్టే శక్తిని మాకు ఇవ్వమని కోరుతున్నాం అమ్మని. మేము ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి శుక్రవారం 1000 నుంచి 1500 మందికి పెడుతున్నాం. మా ఇద్దరి కోరిక ఏందని అంటే ఎవరు వచ్చినా ఇక్కడ ఆ టయానికి భోజనం చేసి వెళ్ళాలి, అంత శక్తి మాకు రావాలని కోరుతున్నాం. దానికి కూడా మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోం. ప్రతి శుక్రవారము అన్నప్రసాదానికి మేము ఒక రైస్ అనో బియ్యం అనో పప్పులు ఉప్పులు ఏవి కూడా తీసుకోం. మాకెంత శక్తి ఉంటే అంతమందికే పెడుతున్నాం.